అమ్మగారు కాఫీ. ఏంటి అడగకుండానే తీసుకొచ్చావు? ఏంటి సంగతి? ఏం లేదు, మే 13వ తారీఖు నాకు సెలవు కావాలండి. అవునా? దేనికి మే 13? ఏదన్నా పెళ్ళా పండగ? దీనికి తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? అన్నిటికన్నా గొప్ప విషయం అండి, ఓటింగ్ అంటగా రోజు. అయితే ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఏమండి కాసేపు ఆపండి, ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాయి నేను. ఏంటో ఇంపార్టెంట్? ఓటు వేయాలంట కదా, ఓటు గురించి మా బాగా చెప్తున్నారు బయట. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని ఓటు వేయకపోతే వచ్చే నష్టమేం లేదులే, కానీ బయట చూడండి ఎలా ఉన్నాయో, వెళ్తే నల్లగా అయిపోతావు. వద్దులే. ఇది నా మీద ప్రేమతో చెప్పట్లా, పని అంతా దాన్ని ఎత్తి మీద పడిద్దని చెప్తుంది. అలా కాదు అమ్మగారు, ఒక్క ఓటు వేయకపోతే రాజ్యాలే కూలిపోతాయని అంటారు కదా. మరి ఒక ఓటు వేయకపోతే రాజ్యాలు కూలిపోతాయా? ఏం తెలుసు నీకు ఓటు గురించి? నాకేటి తెలియకపోవడం ఏంటి, నాకు చాలా బాగా తెలుసు ఓటు గురించి. ఏం తెలుసు నీకు చెప్పు. ఓటు అంటే పెద్ద ఆయుధం అంట తెలుసు మీకు. అసలు మనం బతుకున్నామా చచ్చామా, ఈ సమాజంలో ఉన్నామా లేదా అని చెప్పేది ఓటేనంట. ఏం పర్వాలేదులే, కానీ నువ్వు ఓటు వేయకపోతే ఏం కాదులే, లీవ్ లేదు ఏం లేదు, ఉండు. మీకు నేను చెప్తే ఎందుకు అర్థమైద్దిలే, అందుకే అంటారు. ఏమంటారు చెప్తా? చదువుకున్నోడు కన్నా సాకలోడు మేలని ఎందుకంటారు? ఇదిగో ఇట్టంటోళ్ళని చూసే. అమ్మగారు నేను చెప్పిన విషయం కాదు ఇది, ఇటు చూడండి కాసేపు. ఏంటమ్మా? ఏంటి ఏటి చెప్పనివ్వదు, పూర్తిగా ఏది తెలుసుకోదు. మా చెల్లి చెప్పింది చూడండి ఓటు గురించి మా బాగా మీకు. సరే ఏం చెప్పింది చూడు, చెప్పవే నువ్వు. ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏముందిలే అని. కానీ మనం చరిత్ర చూసుకున్నట్లయితే కొన్ని ఓట్ల తేడాతో కూడా గెలుపొందిన పార్టీలు లేవంటారా? ఒకవేళ నువ్వు ఓటుని వేయకపోతే ప్రభుత్వం నుండి నాకు ఇది కావాలి అని అడిగే హక్కు నీకుంటుందా? రోడ్లు బాలేదు, వ్యవస్థ బాలేదు అంటున్నాం, కానీ ఆ వ్యవస్థను మార్చే బాధ్యత మనకి లేదా? 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని పొందగలదు. మరి ఎంతమంది యువత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు? నిరుద్యోగం వంటి సమస్యని మనం ప్రభుత్వం ముందు ఉంచాలన్నా ఓటుని వేసి అడగడం న్యాయం కదా? ఒక్క ఓటు, మనం 5 ఏళ్లు మన రాష్ట్రాన్ని పాలించే హక్కుని ఒక వ్యక్తికి ఇస్తున్నామంటే ఓటుకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం గ్రహించవచ్చు. ఓటుని డబ్బుతో కొనే కాలం ఒకప్పుడు. మనకి మంచి ఎవరు చేస్తారు, చెడు ఎవరు చేస్తారని ఆలోచించి విఘ్నతతో నిర్ణయం తీసుకునే కాలం ఇది. కనుక ఓ ఓటు హక్కును పొందిన పౌరుడా, ఒక్కసారి ఆలోచించు. నా ఒక్కడి వల్ల ఏం మార్పు ఉంటుందిలే అని కాక, నీ హక్కుని నువ్వు ఉపయోగించుకొని అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించు, నీకు ఏం కావాలి అని. ఓటు హక్కుని పొందిన యువతే ప్రభుత్వం గురించి మరియు మన వ్యవస్థ గురించి ఆలోచించకపోతే ఇంకా ఎవరు భవిష్యత్ వ్యవస్థను మార్చగలిగేది? చిన్న పెద్ద అనే తేడా లేకుండా, డబ్బున్నవాడు పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పౌరుడు దేశ ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు హక్కుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వివేకంతో ముందడుగు వేద్దాం. భారత పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేస్తోంది మీ న్యూ టీవీ తెలుగు. మేడం, ఈ వీడియో చూసాక ఏటనిపించింది మీకు? చాలా బాగా అర్థమైంది. మన భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువేంటో నాకు తెలిసేలా చేసావు. అందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉన్నా, ఒక్క ఓటుతో ఏం మారుతుంది, ఏం మారుస్తాం అని చెప్పేసి. బట్ ఖచ్చితంగా ఒక్క ఓటు ఖచ్చితంగా మన భవిష్యత్తు తరాలను మారుస్తుంది అని చెప్పేసి అర్థమయ్యేలా చేసావు. నీతో పాటు నేను కూడా వచ్చి ఓటు వేస్తాను, నా ఓటును వినియోగించుకుంటాను. మరి ఓటు ఓకే, సెలవు ఓకే, మరి వెళ్ళడానికి డబ్బుల సంగతి ఏంటి? నీ సెలవు డబ్బులు కూడా కట్ చేయకుండా డబల్ ద పేమెంట్ చేస్తాను, ఓకేనా? చూశారు కదా ఎంత బంపర్ ఆఫర్ వచ్చిందో. నేనైతే వెళ్ళిపోతున్నాను, మరి మీరు ఏంటి ఎలా చూస్తారు? పదండి వెళ్దాం, ఓటేసేద్దాం. ఒకప్పుడు ఓటరు అనగానే రాజకీయ నాయకులు తాయిలతో కొనేయచ్చులే అనుకునేవారు. కానీ కాలం మారింది, రాజకీయ విధానం కూడా మారింది, ఓటరు కూడా మారాడు. ఎవరు మనకి ఏం చేస్తారు, మనం ఎందుకు ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు అని చెప్పవచ్చు. ఓటు తమ ఆయుధమని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తాము ఓటు వేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. మెరుగైన సమాజం కోసం పదునైన ఆయుధం మన ఓటు. ఓటు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు మన వంతు బాధ్యతగా మనం ఓటు వేద్దాం. మరి కొంతమందితో ఓటు వేయిద్దాం. ప్రగతికి బాటలు వేద్దాం. మేలుకో ఓటుదారుడా,
మేలుకో. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకో.